కాదు. నలుగురిలో బతుకుతున్నావు, నలుగురిలో నువ్వు బతికినా నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి, నలుగురు కోసం బ్రతకూడదు. అలాగని చెప్పి బాప్తిసం తీసుకున్నప్పుడేమో ప్రభు నీ కోసం బ్రతుకుతావు అని చెప్పడం, రక్షణ పొందిన తర్వాత ఏమో మనుషుల కోసం బ్రతకడం, ఇదంతా ఇదే వేషధారణ అంటాడు దేవుడు. తాము చేయకు పైకి దేవుని ఎరుగుదామని చెప్పుకుంటారు, కానీ అది అనావకర అసహ్యకారాలు చేసి తాము దేవునికి ఎరగమన్నట్టు ఉన్నారంటాడు తీతుకు రాసిన పత్రిక. ఇలాంటి వాళ్ళనే ప్రభు నమ్మినప్పుడు రక్షణ పొందినప్పుడు కొత్త గబుర్లు, ఓయ్ ప్రభువా దేవుడి కోసమేనండి, దేవుడి కోసం బతుకుతాడు, ఎంత కష్టం అవుతాడు నిలబడిపోతాడు, కబుర్లు ఉత్తు మాటలు. 2 రోజులు అవుద్దని తప్పన మనుషులో పడిపోతాడు, ఆ మనిషి కోసం బతుకుతాడు, ఆడు ఏం చెప్తే చేస్తాడు. నానా దరిద్ర పనులను చేస్తాం, దేవుడు ఏమనుకుంటాడు కనీసం ఆలోచించకపోవడం. మరి మా ఓలుకు ఉమ్మేస్తాడు దేవుడు, మళ్ళీ మా ఊడికి ఆడు చుట్టూ కంకర వేసి ఆ చైతన్య మాట అది. మా ఊళ్ళు ఎవరు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు ఇది బాధ్యత తీసుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రక్షణలు వద్దు. డిఎం బార్ మనుషులు ఏం బాధ్యత ఏంటిది చెంత, ఎవరు చెప్పింది ఇలాంటి వద్దు. ఒప్పుకోడు, ఆడొప్పుకోడు, ఈడొప్పుకోడు, యేసు ప్రభు ఒప్పుకుంటున్నాడా లేదా అది కావాలి మనకి. లాడు ఈడు పక్కింటాడు పొరిగింటాడు, పాలడు పూలడు పోస్టాడు, ఎవడో నిన్ను పరలోకం చేర్చడు, ఒక్కడు చేర్చరు, నరకానికి పోతావు వాళ్ళతో పెట్టుకుంటే. తర్వాత కాలుతో రత్త అప్పుడు పిలు పాలోని, అప్పుడు పిల్లండి పోస్టోని, పక్కింటోడు వస్తాడు. ఇప్పుడు రేపు చచ్చి నరకంలో కాలితే ఈ దరిద్రులు అందరూ వస్తారా? ఇప్పుడు నేను నరకాన్ని పోతాను, ఆ దరిద్రుల మాటిని పాపాల పనులు చేసి చెత్త పనులు చేసి ఆడు వస్తాడా నన్ను కాపాడతాడు? ఆడొచ్చి కాపాడు నరకంలో బయట తీయగలడా అని విమోచిస్తాడా? ఎవడనో తన సహోదరుని విమోచించలేడని చెప్పాడు. ఎవడు నువ్వే రక్షించుకోలేవు. యేసు ప్రభు కోసం చనిపోతానని మాటలు చెప్తాం. బాప్తిస్మం అంటే తెలుసా? దేవుని కోసం చావుకైనా వెనకండని.